హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజుల్లో చిన్న పెద్ద తేడా లేకుండా చాలా మందిని వేధించే సైలెంట్ కిల్లర్ సమస్య ఏంటో తెలుసా? అదే హై బ్లడ్ ప్రెషర్ లేదా హైపర్ టెన్షన్. రక్తపోటును సరిగ్గా కంట్రోల్లో ఉంచుకోకపోతే గుండె జబ్బులు వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ. మరి ఈ బీపీని కంట్రోల్ చేయడానికి డాక్టర్లు సూచించే ఒక ముఖ్యమైన మెడిసిన్ గురించే ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. అదే సిల్నిడిపిన్ టాబ్లెట్. అసలు ఈ టాబ్లెట్ను ఎందుకు వాడతారు, ఇది శరీరంలో ఎలా పనిచేస్తుంది, దీనివల్ల ఎలాంటి లాభాలు ఉన్నాయి అనేది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా అసలు ఈ మెడిసిన్ దేనికి వాడతారో చూద్దాం. సిల్నిడిపిన్ అనేది కాల్షియం ఛానల్ బ్లాకర్ అనే కేటగిరీకి చెందిన ఔషధం. ఇది మన రక్తనాళాలను రిలాక్స్ చేసి విశ్రాంతిని ఇస్తుంది. దీనివల్ల రక్తం శరీరంలో సాఫీగా ప్రవహిస్తుంది, గుండెపై పడే ఒత్తిడిని తగ్గిస్తుంది మరియు ఆటోమేటిక్గా హై బ్లడ్ ప్రెషర్ అదుపులోకి వస్తుంది. ఈ టాబ్లెట్ను సాధారణంగా డాక్టర్లు హై బ్లడ్ ప్రెషర్, హార్ట్ ప్రొటెక్షన్, కిడ్నీ ప్రొటెక్షన్కు దీన్ని ప్రిస్క్రైబ్ చేస్తూ ఉంటారు. ఈ సిల్నిడిపిన్ అనే టాబ్లెట్ రక్తపోటును దీర్ఘకాలం పాటు సురక్షితంగా నియంత్రించడానికి ఇది బాగా పనిచేస్తుంది. గుండెపోటు లేదా స్ట్రోక్ రాకుండా రక్తనాళాలపై భారాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. చాలా బీపీ మెడిసిన్ వాడినప్పుడు కాళ్ళవాపులు రావడం లేదా కిడ్నీలపై ప్రభావం పడడం జరుగుతుంది. కానీ సిల్నిడిపిన్ రక్తనాళాలను ఇరువైపులా కంట్రోల్ చేయడం వల్ల కిడ్నీలపై భారం తగ్గి ఇతర బీపీ టాబ్లెట్ల లాగా కాళ్ళవాపులు వచ్చే సమస్య నుంచి నివారిస్తుంది. సరే, ఇన్ని ఉపయోగాలు ఉన్నాయి కదా అని దీన్ని ఎప్పుడు పడితే అప్పుడు సొంతంగా వాడేయకూడదు. డోసేజ్ మరియు వాడే విధానం చాలా ముఖ్యం. సాధారణంగా ఈ టాబ్లెట్ను డాక్టర్ సూచించిన సమయానికి రోజుకు ఒకసారి క్రమం తప్పకుండా తీసుకోవాలి. దీన్ని ఆహారంతో పాటు లేదా ఖాళీ కడుపుతో ఎవరైనా తీసుకోవచ్చు. కొన్ని రోజులు ఒకే సమయంలో వేసుకోవడం చాలా ముఖ్యం. గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇది ఓవర్ ది కౌంటర్ మెడిసిన్ కాదు. మీ బీపీ లెవెల్స్, వయసు మరియు ఆరోగ్య పరిస్థితిని బట్టి డాక్టర్లు ప్రిస్క్రైబ్ చేస్తారు కాబట్టి దీన్ని డాక్టర్ సలహా మేరకే వాడాలి. ఎట్టి పరిస్థితులను మీరంతటా మీరే డోసు మార్చడం కానీ ఆపడం కానీ చేయకూడదు. ఈ టాబ్లెట్ వల్ల వచ్చే కొన్ని సాధారణ సైడ్ ఎఫెక్ట్స్ గురించి తెలుసుకోవాలి. అందరికీ కాకపోయినా కొంతమందిలో కొన్ని స్వల్ప లక్షణాలు కనిపించవచ్చు. తల తిరగడం లేదా నీరసంగా అనిపించడం, ముఖం లేదా చెవులు వేడిగా మారినట్లు అనిపించడం, అలసట లేదా కడుపులో కొద్దిగా అసౌకర్యంగా ఉండడం. ఇలాంటి లక్షణాలు సాధారణంగా శరీరం మెడిసిన్కు అలవాటు పడ్డాక వాటంతటా అవే తగ్గిపోతాయి. ఒకవేళ ఇవి ఎక్కువగా ఇబ్బంది పెడితే వెంటనే మీ డాక్టర్ను సంప్రదించడం మంచిది. ఓవరాల్గా చెప్పాలంటే హై బ్లడ్ ప్రెషర్ను సమర్థవంతంగా అదుపులో ఉంచడానికి, గుండెను కాపాడుకోవడానికి సిల్నిడిపిన్ టాబ్లెట్ చాలా బాగా పనిచేస్తుంది. కానీ సెల్ఫ్ మెడిసిన్ మాత్రం ఎప్పుడూ చేయకండి. ఆరోగ్యమే మహాభాగ్యం. బీపీకి సంబంధించి ఎటువంటి సమస్య ఉన్నా క్రమం తప్పకుండా డాక్టర్ చెకప్ చేయించుకోవడం చాలా అవసరం. మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్త్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.